మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నిన్న పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అదేంటి అంటే, తమిళ వాళ్ళకి త్రిభాషా సూత్రం వద్దు, కానీ మీ సినిమాలు హిందీలోను వాటిల్లోనూ రిలీజ్ చేసుకుంటారు ఎందుకు అలాంటన్నప్పుడు మీరు ఇతర భాషలో రిలీజ్ చేయకండి, డబ్ చేయకండి, మీరు మీ దాంట్లోనే చూడండి అని. ఇంకొక హాట్ కామెంట్ ఏంటి అంటే, మీకు పని చేయడానికి హిందీ వాళ్ళు కావాలి, డబ్బులు సంపాదించుకోవడానికి మీ సినిమాలు హిందీలో రిలీజ్ చేయాలి, కానీ మీకు ఇతర భాషలు వద్దు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా మాట్లాడారు. ఆయన రాజకీయ విమర్శలు చేస్తుంటే ఓకే, బట్ సినిమాని కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎంతవరకు సరైనవి, ఎలా చూడాలి అంటారు? దీనికి తమిళ ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది? దీనిపై మనతో మాట్లాడడానికి ఈ రోజు సినీ క్రిటిక్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి సంబంధించి ఒక మాట అన్నారు. తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి ఇతర భాషలు వద్దు అన్నప్పుడు తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఇతర భాషల్లో సినిమాలు డబ్ చేయొద్దు, మీకు డబ్బులు కావాలి అంటే ఇతర భాషల నుండి డబ్బులు కావాలి, బట్ మీకు ఇతర భాషలు వద్దా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు. వీటిని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ సరైనవేనా? అంటే నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది త్రిభాషా విధానం అన్నారు కదండి. త్రిభాషా విధానం అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ వస్తుంది, థర్డ్ లాంగ్వేజ్ మాతృభాష వస్తుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో చదువుకున్నా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అలా కాకుండా మనం ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు లాంగ్వేజెస్ మారుతూ ఉంటాయి. అట్లా మారుతున్న క్రమంలో అయితే తమిళ వాళ్ళని ఈ విషయంలో ఏం చేస్తారంటే, వాళ్ళు మనకు అచ్చంగా అంటే కొంచెం హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉంటాయండి. అయితే హిందీలో కూడా పెడదామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఆల్రెడీ కొన్ని పాఠ్యాంశాలు నార్త్ సైడ్ హిందీలోనే ఉంటాయండి, డిగ్రీ కానీ అట్లాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ లోకల్గా తెలుగులో కానీ అంటే ప్రాంతీయ భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇట్లా ఆ భాషల్లో ఉండాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే తమిళనాడు ఈ విషయంలో కొంచెం ముందుంటది. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయంలో మాత్రం మనం వాళ్ళని మెచ్చుకోవచ్చు. భాష మీద అమితమైన ప్రేమ ఉంటుంది, ఉండటంలో తప్పు లేదు. కానీ అది దురభిమానం కాకూడదు, ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా కూడా ఉండకూడదు. నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మనకి దేశవ్యాప్తంగా రూపాయి అంటే సింబల్ చూపిస్తాం కదండి, అది కాదని చెప్పేసి బడ్జెట్లో వాళ్ళు తమిళలో ఉన్న రూపాయిని పెట్టారు. దాని మీద నిర్మలా సీతారామన్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆమె ఏమన్నారంటే, దీనివల్ల జాతీయ సమైక్యత దెబ్బతింటుంది, మీరు అట్లా చేయొద్దు అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి భాష మీద అభిమానం ఉండటం తప్పు కాదు, కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి పెద్దన్న. తను ఏం చెప్తుంది మొత్తం కూడా దేశ సమగ్రత కోసం చూస్తుంది. ఆ ప్రకారం ఏం చెప్తుందో ఆ విధానంలోనే మనం వెళ్ళాలి. వీళ్ళు హిందీ అంటేనే గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, మీకు గుర్తుండే ఉంటుంది. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అంటే ఒక రకంగా చరిత్రలో నిలిచిపోతుంది. అట్లనే ద్రవిడ ఉద్యమం అని చెప్పేసి ఇంకొకటి నడిచింది. ఆ ద్రవిడ ఉద్యమం చేసిన వ్యక్తి రామస్వామి పెరిగారు. ఆయన తెలుగు వాళ్ళు, ఆయన రాయలసీమ అండి, రాయలసీమలో బలిజలు వాళ్ళు. మరి ఆయన తమిళనాడుకి వెళ్ళి స్థిరపడిపోయి అక్కడ తమిళనాడు వ్యక్తిగా మారిపోయి ఆ ద్రవిడ ఉద్యమం, ద్రవిడ భాష కోసం పోరాటం చేశారు. అట్లానే తంజావూరు, కుంభకోణం, తర్వాత పెరంబదూరు, కంచి, ఇట్లా చాలా వరకు తమిళనాడులో చాలా ప్రాంతాలు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి అందులో సగం జిల్లాల్లో తెలుగు వాళ్ళే ఉంటారండి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే తెలివిగా 2011లో జనాభా లెక్కల సేకరణ జరిగింది కదా, ఆ జనాభా లెక్కల సేకరణలో ఇప్పుడు నా పేరు రాజేశ్వరరావు అనుకోండి, తమిళనాడు సాంప్రదాయానికి అనుగుణంగా రాజేశ్వరన్ అని మార్చేసింది. వెంకటేశ్వరరావు అనే పేరుంటే తెలుగు వారిది వెంకటేశన్, అట్లా మార్చేసి వాళ్ళందరినీ తమిళులుగా చూయించింది. అది వాళ్ళ భాష ప్రకారం వాళ్ళ సంస్కృతికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తుంది. సరే, మనం జీవించడానికి అక్కడికి వచ్చాము కాబట్టి వెళ్ళిన వాళ్ళంతా కూడా రాజీ పడి అట్లా పేర్లు మార్చుకొని చలామణి అవుతారు. బయట తమిళం మాట్లాడినా ఇంట్లో తెలుగు మాట్లాడతారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, హిందీ ఇట్లా అంటున్నారు హిందీ భాష గురించి, కానీ మీ సినిమాలు హిందీలోకి డబ్ చేసుకుంటారు, మరి ఉత్తరాదిలో చాలా రాష్ట్రాలు హిందీ మాట్లాడే రాష్ట్రాలే, అంటే అక్కడ రిలీజ్ చేసుకుంటే అక్కడ ఆ ప్రేక్షకులు చూస్తే ఆ డబ్బులు కావాలి, కానీ మీరు మాట్లాడటానికి రాసుకోవటానికి వాటికి మాత్రం వాడుక భాష కింద హిందీ వద్దు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నించారు. ఎందుకంటే తమిళంలో స్టార్ హీరోలుగా ఉన్నారు, విజయ్ కానీ అజిత్ కానీ ఇట్లా చాలా మంది, వీళ్ళందరూ కూడా పాన్ ఇండియా హీరోలుగానే సినిమాలన్నీ రిలీజ్ చేస్తున్నారండి. ఒక తమిళనాడు కాకుండా తెలుగు,
కన్నడం, మలయాళం, హిందీ ఖచ్చితంగా ఈ 4 భాషలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 4 భాషల నుంచి కూడా సినిమా హిట్ అయినప్పుడు మంచి డబ్బులే వస్తున్నాయి. అంటే ఆ డబ్బులు మీకు కావాలి కానీ భాష మాత్రం వద్దా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నించారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే ఏదైనా పని కావాలి అంటే రోజువారీ పని కార్మికులు కావాలి అంటే ప్రస్తుతం మన దగ్గర ఉండే పరిస్థితి లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మామూలుగా తమిళనాడు ఎక్కడ దొరకరు. బీహారు, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. మీరు చేసే పని కోసం, మీ పని కోసం మీరు అక్కడ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన హిందీ మాట్లాడే వ్యక్తులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళైతే పని చేసుకోవడానికి కావాలి కానీ హిందీ భాష మీకు వద్దా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అంటే పవన్ కళ్యాణ్ 2 కోణాలు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో. ఒకటి రాజకీయ కోణం ఉంది, ఒకటి సినిమా కోణం ఉంది. సినిమా కోణం ఒకటి మనం చెప్పుకున్నాం కదా, పాన్ ఇండియా సినిమాల గురించి వాళ్ళైతే డబ్బులు కావాలి, ఇలా అయితే వద్దా అని చెప్పేసి అడిగారు. అట్లనే రాజకీయ కోణంలో ఏంటంటే త్రిభాషా సూత్రం అనేది ఖచ్చితంగా అందరూ అనుసరించాలని చెప్పేసి అదొకటి చెప్పారు. అయితే ఈ 2 వ్యాఖ్యలతో వ్యక్తిగతంగా నేనైతే ఏకీభవిస్తున్నానండి. అయితే తమిళనాడు మాత్రం అంతే, కొంత భాష మీద అభిమానం ఉండటం పర్వాలేదు కానీ అంత దురభిమానం ఉండొద్దు అని చెప్తున్నానండి. అంటే తమిళ ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఉంటారు, వీళ్ళు ఇతర భాషల్లో కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ మాతృభాషల్లో వచ్చే మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఉపాధి కోసం యాక్ట్ చేయడం వేరు అంటారా? అంటే అక్కడ మనకి ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని డిఫరెంట్ వేలో చూడాలా, లేదంటే ఈ భాష మాత్రమే మాకు కావాలి అన్నప్పుడు వాళ్ళ భాషల్లో మాత్రమే సినిమాలు తీసుకొని వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళే రన్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుందా? ఎట్లా చూడాలి రెండింటిని? అసలు ఇంకో రకంగా చెప్పాలంటే అది ఒక్కోసారి చాలా శృతిమించిందండి. తమిళనాడు వాళ్ళకి నడిగర్ సంఘం అని చెప్పేసి ఒకటి ఉంది. మనకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎట్లా ఉందో అట్లా నడిగర్ సంఘం అని ఒకటి ఉంది. అట్లా నిర్మాతల మండలి, దర్శకుల మండలి అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఒకసారి తీర్మానం చేశారు, మన తమిళ సినిమాల్లో మన తమిళ నటులనే తీసుకుందాం, ఇది అన్ని 24 విభాగాలకు సంబంధించి కూడా అందరూ తమిళ వాళ్ళని తీసుకుందాం, బయట వాళ్ళు వద్దు అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేశారు. దాని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందండి. ఎందుకంటే అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో కూడా తమిళనాడు వాళ్ళు కావాలంటే దొరకరు కదా. ఎందుకంటే టాలెంట్ అనేది మీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, ఆ దేశం మొత్తంలో ఎవరైనా ఎక్కడైనా దొరుకుతుంది. ఇది కరెక్ట్గా టాలెంట్ కావాలి అనుకున్న వారు వాళ్ళు ఎంతైనా సరే కొంచెం డబ్బులు ఇచ్చి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటారు. దాని మీద బాగా తీవ్ర వ్యతిరేకత వస్తే దాంతోపాటు మన దక్షిణ భారతదేశానికి చెందిన నటీనటుల సంఘం కానీ, నిర్మాతల మండలి వీళ్ళంతా కూడా బాగా వ్యతిరేకించారండి. దాంతో ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఉంది. అంటే అంత దురభిమానం, అంత ఇది ఉంది, అంత వద్దు, కాస్త తగ్గించుకొని మిగతా అన్ని భాషలను సమానంగా ఆదరించాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పటివరకు ఎవరికైనా నచ్చిన రీతిలో వారు రియాక్ట్ అవుతూ వస్తున్నారు ఈ త్రిభాష సూత్రానికి సంబంధించి. తమిళ ఇండస్ట్రీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఏమైనా స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చిందా ప్రస్తుతానికి మాత్రం రాజకీయ పరంగా స్టెప్ తీస్తున్నారు కానండి, సినిమా పరంగా ఇంకా స్టెప్ తీసుకోవాలా. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళు స్టెప్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఆలోచించుకొని వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తారు. అంటే అప్పుడు దాకా వీళ్ళు కొంత వెయిట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు, ఒకవేళ మళ్ళీ అధికార పార్టీకి అది మైనస్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్లకుండా, ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అధికార పార్టీ అడుగు జాడల్లోనే నడిగర్ సంఘం కూడా నడుస్తుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.